ఈరోజు గొప్ప సుదినము. ఎందుకంటే మన వంక ఎర్రన్నారిల తాలూగా 29వ వార్షిక సందర్భంగా ఈ సొన్నాపల్లి గ్రామంలోట ఈ మహోన్నతమైన కార్యక్రమం జరుపబడ్డది. కాబట్టి అలాగే బ్రహ్మానంద షణ్ముఖరావు నాయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి చక్కగా నిశ్శబ్దంగా చాలా జాగ్రత్తగా సభ నడిచింది. అన్ని కార్యక్రమాలు సగా నిశ్శబ్దంగా జరిగినాయి. ఉదయం నుండి మేల్కొల్పులు, ప్రభాత సేవ, గురుగీత పారాయణము, అలాగే నగర సంకీర్తన, అచల జెండా ఆవిష్కరణ, అలాగే నిజగురు పూజా విధానము, తదుపరి పెద్దలచే వేద వైజ్ఞానిక మహాసభ. ఈ సభకు అధ్యక్షులు కృష్ణమూర్తి నాయన గారు. ఎప్పుడూ ఫోన్లోన ఆయన బోధ వింటూనే ఉన్నాము. అలాగే ఉపాధ్యక్ష స్థానంలోట మన పరమానంద పవిడిపల్లి జంగాల నాయన గారికి నా ద్వాదశ నమస్కారములు. అలాగే మద్గురుదేవులు మాతా లక్ష్మాంబ సమేత నిర్మలానంద వంక కామరాజ స్వాముల వారికి నా ద్వాదశ నమస్కారములు. అలాగే మాతలకు సభలో నుండి అచల గురు భావజ్ఞులకు అందరికీ నా ద్వాదశ నమస్కారములు. అలాగే సర్వంతర్యామి మన లక్షణ ప్రభు వారికి నా ద్వాదశ నమస్కారములు చెప్పుకుంటూ, మరింతవరకు పెద్దలు చాలా చక్కగా మంచి ఇనసొంపుగా చెప్పినారు. ఆ వాక్యాలు రత్నాలుగా మనం భావించుకోవాల. అవి మనము భావించుకొని నెమరం వేసుకొని ఇవేంటి పెద్దలు చెప్పినారని మనము ఇంటికాడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా విచారణ చేయాల. ఆత్మయందున ఆకాశం పుట్టింది, ఆకాశం వందున వాయువు పుట్టింది, వాయువు వందున అగ్ని పుట్టింది, అగ్ని వందున జలము పుట్టింది, జలము వందున పృథ్వీ పుట్టింది, పృథ్వీ వందున ఔషధాలు పుట్టినాయి, ఔషధాల వందున జంతువులు, జాలంబులు, నరులు సకల అందరూ జనించినారు. చివరికి ఆ అన్నరసంతో శుక్ల శోణితంలో అవే తండ్రి శరీరంలోపు 7 మాసాలు దాక్కొని తల్లి గర్భంలోనికి అది తయారవుతాయి. 9 మాసాల తర్వాత బయటపడతాము. బయటపడిన తర్వాత మనము ఈ శరీరం మనకు తయారవుతుంది. ఈ శరీరం కొద్ది రోజులు పోయిన తర్వాత నేనన్ని అహంకారం వస్తుంది. ఈ నేనన్ని అహంకారం మొదలంటే గురువు దగ్గరికి వెళ్ళాలా. ఈ గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పిన విద్య మనం నేర్చాలా. ఆ గురువు ఏదైతే నాయనా ఇది ఎరుకురా, దీనికి దూరంగా ఉండాలిరా, మరి ఇది పరిపూర్ణంరా, దీనికి నీవు ఎప్పుడు తప్పించి జపించి ఉండాలిరా అని గురువుగారు మనకు చెప్తారు. మరి ఎరుకుపోవాలంటే ఎలగపోవాలా? ఎరుక అంత వేగపోతుందా? ఎరుక అంత వేగపోదు. అది సామాన్యం కాదు, పుట్టుకతో వచ్చింది. మరి ఒక ఊరిలోట ఒక భార్యాభర్తలు 2 ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఆ భర్త తెల్లవారి అరుగు మీద కూకొని పేపర్ చూడటము, దానికి ఆయనకు ఒక హ్యాబిట్. అలాగే ఒక ముష్టెత్తుకున్నాడు సకా వస్తాడు, ఆడికి సకా పేపర్ చూడటం అలవాటు. ఈ పేపర్స్ ఇద్దరు పేపర్స్ వస్తుంటే ఆ అమ్మ ఇతనికి వచ్చింది, చూసింది. ఓహో నా భర్తలు చుట్టంగాల పేపర్స్ వస్తాడు, నా భర్త పక్కన కూర్చోన్నాడు, మరి ఆయనకి సగా టీ తెస్తానని ఆ టీ పట్టుకొని వచ్చి ఇద్దరికి ఇస్తుంది. ఓహో టీ దొరికిందని ఆ బిచ్చగాడు అనుకుంటాడట, బాగుంది అనుకొని ఆ పేపర్ చదువుతాడట. చదివి కొంతసేపటికి ఆ తల్లి లోపలికి వెళ్ళి వీళ్ళిద్దరికి సగా టిఫిన్ పట్టుకొని వస్తుంది. టిఫిన్ పట్టుకొని వచ్చి ఇద్దరికి టిఫిన్ ఇస్తుంది. టిఫిన్ ఇచ్చిన తర్వాత ఓహో నాకు అడుక్కోకంటే అన్నీ దొరుకుతున్నాయి, ఇది చాలా బాగున్నది అని చెప్పేసి అక్కడే స్థిరమైపోండు. మరి కొంతసేపు తర్వాత భోజనం తయారవుతుంది. ఆ భోజనం సగా ఏమండి కాలు కడుక్కోండి అని చెంబుతో, ఇద్దరు 2 చెంబులతో నీళ్ళు తెచ్చిచ్చి ఆ కాలు కడుక్కోమని ఇస్తుంది. ఆ కాలు కడుక్కున్న తర్వాత భోజనం దగ్గర కూకుంటారు.
ఇద్దరు భోంచేస్తారు. అలాగే రోజు ఇదేదో చాలా బాగుందని 20 రోజులు ఆ భోజనం చేసుకొని మరి అడుక్కోవడానికి వెళ్ళకంటే అక్కడే ఉన్నాడట. అయితే ఒకరోజు ఆ భార్యాభర్తలు ఆలోచించినారట, ఏమే మరి నీ చుట్టమైతే మాత్రం ఇన్ని రోజులు మన ఇంటికాడ ఉండాలా, మరి ఎంత మంచి పెద్ద చుట్టమైన ఇన్ని రోజులు మన ఇంటికాడ ఉండాలా, అదేమిటది నీ చుట్టమని నేను చూసినాను, నా చుట్టం కాదే. అప్పుడు ఏడ్ చేస్తారంతే, ఓహో ఈడు బాగా తినమరిగా అయినాడే, వీడికి ఒక పని చేద్దామా, ఈ రేత్ర వీడికి అనగైనా రాత్రి 12 గంటల దుగ్ధం రెండేసి తిన్నదల్లా కక్కిస్తామా అని ఇద్దరు భార్యాభర్తలు అట అనుకుంటారట. అనుకున్న తర్వాత ఈ బిచ్చగాడు బాగా ఆలకిస్తాడట, ఓహో నాకు ఈవేళ బడిత పూజ జరుగుతుంది, మరి లాభం లేదనుకొని వీళ్ళకి అవులకి చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోతాడట. అలాగా దాని అందున అలాగా ఎరుకన్నది దానంతటన అదే పోవల్ల. మనం ఎంత పోం కొడతామన్నది వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నిటికి మరిక్కొని ఉన్నది, ఈ దేహము అన్నిటికి అలబట్టుకొని ఉన్నది. కాబట్టి మాటలు ఎన్నైనా చెప్తాము, పాటించలేము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ద్వాదశ నమస్కారం చెప్పుకుంటూ నేను విరమించుకుంటాను. బ్రహ్మరాసుకులు మరి వారు చక్కటి ఉపమానం ద్వారా చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఎరుక దానంతర అదే పోవాలి. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఒక చెట్టుకి కాయ కాసిందనుకోండి, అది స్ట్రాంగ్గా ఉంటుంది, దానంతర అది అప్పుడు ఊడదు. మామూలుగా అయితే గట్టిగా గుంజాలన్నమాట, మామూలుగా మనం తెంచాలనుకుంటే. అదే పండిందనుకోండి, పండిన తర్వాత మనం ఏం చేయక్కల, దానంతర అదే ఊడిపోయింది. చెట్టుకు పండితే దానంతర అదే ఊడిపోయేది. అదే కాయగా ఉన్నప్పుడు, పిండిగా ఉన్నప్పుడు, కాయగా ఉన్నప్పుడు గట్టిగా గుంజాలన్నమాట, మనం ప్రయత్నం చేయాలి. అలాగే మనకి ఆ సంజ్ఞ పరిపూర్ణ సూచన అయినప్పుడు ఎరుక దానంతర అదే లేకుండా పోయింది తప్ప మనం ప్రత్యేకించి వేరే ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. అందుకే చెప్తాను, చూస్తూనే ఎరుక పారిపోను, చూస్తేనే ఎరుక పారిపోరను. మరి చూద్దాం పట్టండి, ఎరుక పోయిద్దాం, పోనీ ఈ బాటిల్ ఆడికైనా పోయిద్దాం చూద్దాం, అందరం కలిసి చూద్దాం, నేను ఒక్కడే కాకుండా మనందరం కలిసి చూద్దాం, ఈ బాటిల్ ఏమైనా పోయిద్దని చూద్దాం. మరి ఈ బాటిలో పోదా, ఈ బాటిలే పోటలా యాడికి, పిండ బ్రహ్మాండంలో 2 నీరెంటిలోని 2 అకములు ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అన్నారు. అది అఖండమైనటువంటి ఎరుక అంత పెద్దదని చెప్పారు. అంత పెద్ద ఎరుక నువ్వు చూస్తే పోయిద్దా? మరి దాంట్లో రాశారు, చూస్తూనే ఎరుక పోయిద్ది అన్నారు. గురుమూర్తి చూపకున్న పరిపూర్ణం పెట్లు తనకు ప్రత్యక్షమగును. పరిపూర్ణము అంటే గురుమూర్తి చూపెనేనియు, పరిపూర్ణము తనకు లెస ప్రత్యక్షమవురా. చూస్తూనే ఎరుక అంటే పరిపూర్ణ దర్శనమైనప్పుడు ఎరుక లేకుండా పోయిద్దన్నమాట. అంటే ఎట్లా అవుద్దంటే అది కేవలం గురు సూచన అయినప్పుడు మాత్రమే. అంటే అలాంటి గురువు దొరకాలా, అలాంటి శిష్యుడికి కూడా అంత అర్హత రావాలి. శిష్యుడికి అర్హత లేనప్పుడు కూడా భ్రాంతులు వదలవు కదా, భ్రాంతులు వదలనప్పుడు పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు ఇంకా ఏం పోతాయి? ఇందాక ఫస్టే చెప్పుకున్నాం కదా, లక్షణయుతుడైనటువంటి శిష్యుడు రావాలా. ఇంకా గురువుగారు చెప్పారు సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలన్నారు. ఉదయం షణ్ముఖరావు గారు చెప్పారు అష్టాంగ యోగ సిద్ధుడై ఉండాలన్నారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఇది స్థితి కుదరాలి. ఒక క్రమ పద్ధతిలో ఒక శిక్షణ పొందినటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమైంది తప్ప ఏదో ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట గంటసేపు వినేవాడికి కాదు. గురు ముఖతః జ్ఞానాన్ని శ్రద్ధగా క్రమపద్ధతిగా విని ఆ పద్ధతిగా ఆచరించినటువంటి వాడికి స్థితి కుదిరిది తప్ప ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం వలన లేకపోతే కాసేపు టెంపరీగా వచ్చి టైంపాస్ కోసం స్పెండ్ చేసిపోయేటువంటి వాళ్లకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. శిక్షణ ఉండాలి. గురువు యొక్క శిక్షణలోనే శిష్యుడికి అహం అనేటువంటిది రహితమవుతుంది, ఎరుక అనేటువంటిది లేకుండా పోతుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. చూడండి అమ్మ, చాలామందికి పరిపూర్ణ సాంప్రదాయంలో చేరిన తర్వాత కోరికలు ఉండకూడదన్నారు, కోపం ఉండకూడదన్నారు, లోపం ఉండకూడదన్నారు, మోహం ఉండకూడదన్నారు, మదమాశ్చర్యాలు ఉండకూడదన్నారు, అహంకార మమకారాలు ఉండకూడదన్నారు, ఏషణత్రయాలు వద్దన్నారు, వాసనత్రయాలు వద్దన్నారు, అష్టమదాలు వద్దన్నారు, అష్టపాశాలు వద్దన్నారు, ఇవన్నీ వద్దన్నారు. ఇవన్నీ లేవని నేను అనుకుంటున్నా, ఇవన్నీ విడిచిపెట్టినవని నేను అనుకుంటున్నా. ఇవన్నీ లో లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా సాధన సంపత్తిలో ఉన్నటువంటి వాడికి ఇంకా అసలు ఆ స్థాయికి వెళ్ళాలి ఆయన.
ఇందాక షణ్ముఖరావు గారు చెప్పారు, నాయన గారు ఒక మాట అన్నారు. అంటే అష్టాంగ యోగంలో మీరు యమము నియమము ఉంటాయి, అర్థమైందమ్మా. తర్వాత యమము నియమం, ఆసనము అని ఒకటి ఉంటుంది అనమాట. వింటే సింపుల్గా ఉంటుంది. ఆసనం అంటే ఏంటో తెలుసుగమ్మా మీకు? ఆసనం అంటే కూర్చోవటం. ఆసనం అంటే కూర్చోవటం. ఒక ఆయన చెబితే అదేంది గురువుగారు మాకు కూర్చోవటం కూడా రాదా అన్నాడు. అదేంది గురువుగారు మాకు కూర్చోవడం కూడా రాదా, అది కూడా గురువుగారు చెబితేనే అని అలా అన్నాడు. అబ్బా, మరి నిజంగా మనకి కూర్చోవడం వచ్చా రాదా? అంటే కూర్చోవటం అంటే శరీరం కూర్చోవడం కాదు, ఎవరి శరీరం అయినా కూర్చుంటుంది. శరీరం ఎక్కడ కూర్చుందో మనసు కూడా ఆడ కూర్చోవాలట. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 3ంటికి 2:30కి స్టార్ట్ అయింది, మనకి ఇప్పుడు 6 అవుతుంది అనుకోండి. ఇన్ని గంటలు శరీరం ఏడ కూర్చుందా? మరి శరీరం ఏడ కూర్చుంటే మనసు కూడా ఎక్కడే ఉందా, అటు ఇటు తిరిగి వస్తుందా? 2:30 కాడి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మనసు ఎటు పోకుండా ఎక్కడే ఉంటే మీకు కూర్చోవడం వచ్చినట్టు అర్థం. లేకపోతే ఇంకా సాధన చేయాలని అర్థం. అట్లా అంటే అమ్మ, వినటం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ ఆచరించడం చాలా కష్టం. ఎవరైతే నేను ఆచరించాలి, తరించాలి అనేటువంటి తపన ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అమ్మ, కేవలం ఉపన్యాసాలు చెప్పుకోవటమే కాకుండా, వినటమే కాకుండా మనలో మార్పు రావాలి. గురువుగారు కోరుకునేది అదే. ఇంత కష్టపడి ఇంత చేసేది ఎందుకు? మనలో మార్పు రావడం కోసమే కమ్మా. ఆ మార్పు మనం తీసుకొచ్చుకున్నప్పుడు గురువుగారి యొక్క శ్రమకు, మన శ్రమకు, ఈ ప్రయత్నానికి ఓ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఒక్క మాట చెప్తామా, తర్వాత ఈ గురువుగారితో చెప్పిస్తా. ఈ ఊరి పేరు గురించి చెబుదాం అనుకోండి. నేను వచ్చిన కాడి నుంచి నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందన్నమాట ఈ ఊరు రావడం అనేది. ఊరు వస్తుంటే అక్కడికి వచ్చిన తర్వాత బైరిబాబు గారు చెప్పారు, మీరు వెళ్ళే ఊరి పేరు నీకు తెలియదు అనుకున్న గురువుగారు, సున్నేపల్లి అన్నారు. అదేందండి అన్న? సున్నేపల్లి అంటే సున్నా చేసుకునే పల్లి. ఇది ఏం చేసుకోవాలి? ఇది సున్నా చేసుకోవాలంటే ఈ ఊరు రావాలి. ఏదన్నా సున్నా అంటే ఏం చేసుకోవాలి? సున్నా కర్మను సున్నా చేసుకోవచ్చు, జన్మను సున్నా చేసుకోవచ్చు. కర్మను జన్మను సున్నా చేసుకోవడానికి ఈ ఊరు వస్తే చాలు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని గమనిస్తే మనకు అర్థమవుద్దమ్మా. ఒక మాట చెప్తారు గురువుగారు, ఒకటి గుర్తు చేస్తా మీకు. సున్నే సున్నా, సున్నే సున్నా, సున్నకు మించి ఉన్నది పరము. సున్నే సున్నా, అనేది సున్నా, వినేది సున్నా, తినేది సున్నా, తినబడేది సున్నా. సున్నే సున్నా, సున్నకు మించి ఉన్నది పరము. సున్నే సున్నా. సున్నంట ఏంటది? అనేది సున్నా. అనేది సున్నా అంటే మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు అయితే ఏమైతే అన్నము, ఎంతమంది తిట్టినమో, ఎంతమంది పొగినమో అవన్నీ సున్నా అయిపోయింది. ఉన్నాయా ఇప్పుడు? లేవు. వినేది సున్నా. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు రికార్డు చేయలేదు, కానీ రికార్డు చేస్తే ఎన్ని క్యాసెట్లు కావాలా? విన్నదంతా సున్నా అయిపోయింది. అనేది సున్నా, తినేది సున్నా. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకే ఎన్ని కేజీల బియ్యం తినుంటాం, ఎన్ని ఇడ్లీలు తింటాం, ఎన్ని అట్లు తినుంటాం, ఎన్ని రొట్టెలు తినుంటాం, ఎన్ని లీటర్ల టీ తాగున్నాం. అర్థమైందమ్మా? అగో తినేది కూడా సున్నా. తర్వాత తినబడేది సున్నా. తినటానికి స్టోర్ చేసుకున్నారంట బియ్యం. తినటానికి బియ్యం, పంచదార, నూనె, సరుకులు స్టోర్ చేసుకున్నాడు. తినబడేది కూడా తినటానికి స్టోర్ చేసుకుంది, అది కూడా ఒకానొక నాటికి సున్నా అయిపోయింది. ఇలా విచారించుకుంటూ పోతే అంతా సున్నా అయిపోయింది అనమాట. మిగిలేది సున్నానే. ఆ సున్నాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ సున్నేపల్లి రావాలా, ఇక్కడ ఉన్నటువంటి గురువుగారి దగ్గరకు చేరాలా, సున్న చేసుకొని పోవాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.